యొక్క చూడురి మీకెవరికైనా డిగ్రీ సర్టిఫికేట్ కావాలన్నా అయితే ఆధార్ కార్డు పంపుర్రి. ఆధార్ కార్డు పంపితే అగో మాకు ఎవరైనా అలా చేయలేబడుతుండు. సో ఇట్లా దుకాణం ఉందన్నట్టు, డిగ్రీ సర్టిఫికేట్లు అమ్మే దుకాణం. డిగ్రీ సర్టిఫికేట్ కావాలన్నా ఆధార్ కార్డు పంపు. ఇగో ఏ పట్ట అయినా కొరియర్లో మీ ఇంటికే. కోల్కతా యూపీల నుంచి నకిలీ సర్టిఫికేట్లు 80,000కు డిగ్రీ బీటెక్ సర్టిఫికేట్లు. హైదరాబాద్లో 9 అరెస్ట్, 108 ఫేక్ సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఒకసారి వద్దాం. విదేశాలకు వెళ్ళాలని కోరిక ఉంది కానీ విద్యార్హత లేదు. ఆ విద్యార్హతను సాధించేందుకు చదువుకోవాల్సి ఉండగా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి డబ్బులతో సర్టిఫికేట్ను పొందేందుకు జిమ్ల చుట్టూ తిరిగారు. జిమ్ల చుట్టూ ఏంది? ఇలా ఇద్దరు జిమ్ ట్రైనర్లు పరిచయమై నకిలీ సర్టిఫికేట్లను ఇప్పించారు. ఈ సమాచారం అందుకున్న హైదరాబాద్ సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పాటు ఇద్దరు జిమ్ ట్రైనర్లు, ఓ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్ చాంద్రాయనగుట్ట పూల్బాగ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ మజీబ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. అతని స్నేహితులు మహమ్మద్ అల్ బషీర్ రెహమానీ, జియావుర్ రెహమాన్ జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నారు. టోలు చౌకీ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ నసీర్ ఖాన్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే డిగ్రీ సర్టిఫికేట్ లేకపోవడంతో నసీర్ ఖాన్కు విదేశాలకు వెళ్లేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో ఉన్నత చదువులు చదివి పాస్ కావడానికి సంవత్సరాలు పట్టే అవకాశం ఉండడంతో నకిలీ సర్టిఫికేట్ను తీసుకుని వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. దీనికోసం నకిలీ సర్టిఫికేట్ కావాలంటూ జిమ్ ట్రైనర్లు సంప్రదించాడు. నసీర్ ఖాన్కు డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వడానికి వారు ఓకే చెప్పారు. ఈ ఇద్దరు కలిసి ముజీబ్ హుస్సేన్ ద్వారా సర్టిఫికేట్ ఇచ్చారు. దీనికోసం నసీర్ ఖాన్ నుంచి జిమ్ ట్రైనర్లు 80,000 తీసుకున్నారు. ఈ 80,000లో జిమ్ ట్రైనర్లు ఒక 20,000ను కమిషన్గా తీసుకొని 60,000 రూపాయలను ముజీబ్కు ఇచ్చారు. అతను 10,000 రూపాయల కమిషన్ తీసుకొని 50,000ను కోల్కతాకు చెందిన మనోజ్ విశ్వాస్, యూపీ మీరట్కి చెందిన రవీందర్, అజయ్కు ఆన్లైన్లో పంపించారు. ఆ తర్వాత నసీర్ ఖాన్ డిగ్రీ సర్టిఫికేట్ కొరియర్లో పంపించారని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ముజీబ్ ఆధార్ కార్డు వాట్సాప్లో కోల్కతా, యూపీ చెందిన వారికి పంపిస్తే వారు సర్టిఫికేట్ను వారం రోజుల్లోనే తయారు చేస్తారని తెలిసింది. ఈ నలుగురిని అదుపులో తీసుకున్న పోలీసులు మొత్తం 108 సర్టిఫికేట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇట్లా అయినాక కూడా కొంతమంది దాని ఏమంటారు బుద్ధి రాదిగా, అరే ఇంకేమైనా ఉత్తరేమో అని మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటారు. 20 మందికి సంబంధించిన ఈ సర్టిఫికేట్లలో డిగ్రీ, ఇంజనీరింగ్ సర్టిఫికేట్లు ఉన్నాయని పోలీసులు వివరించారు. త్వరలో 20 మందిని కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. డిగ్రీ 3 సంవత్సరాల సర్టిఫికేట్లు, ఇంజనీరింగ్ అయితే 4 సంవత్సరాలకు సంబంధించిన సర్టిఫికేట్లను ఈ మూట తయారు చేస్తుందని పోలీసులు గుర్తించారు. 2 సంవత్సరాలుగా ఈ మూట ఇప్పటి వరకు దాదాపు 72 మందికి నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసి ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో కొంతమంది ఈ సర్టిఫికేట్లతో దుబాయ్, సౌదీ అరేబియాకు వెళ్ళినట్లు పోలీసులకు కొంత సమాచారం సేకరించారు. కోల్కతా, యూపీలకు చెందిన కీలక ముఠా సభ్యులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు అయితే గాలిస్తున్నారు. మొత్తానికి డిగ్రీ సర్టిఫికేట్ కావాలంటే ఆధార్ పంపిస్తే డిగ్రీ సర్టిఫికేట్లు ఇచ్చారట. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు ఈ దొంగ సర్టిఫికేట్లకు సంబంధించిన దొంగల్ని.